నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు వేడి టమాటా రసం అండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చలికాలానికి, వర్షాలకి ఇలాంటి రసము, మిరియాల రసము చాలా బాగుంటుందండి. టమాటాలు 2 ఉడకపెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు వేశాను. చింతపండు వేయకపోయినా కూడా ఒట్టి టమాటాలే కూడా వేసుకుని చేయొచ్చండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అది వేగిన తర్వాత దంచి పెట్టుకున్న మనము జీలకర్ర, మిరియాలండి. దానిలోనే తెల్లగడ్డ కూడా వేసి దంచుకున్నాం. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి రసమే పెట్టేవాళ్ళండి. అసలు ఈ రసం తిరగబోసి మనం ఇంట్లో చేస్తున్నామంటే వీధిలో వెళ్ళేవాళ్ళు కూడా వీళ్ళ ఇంట్లో రసం చేస్తూ ఉన్నారంత స్మెల్ వచ్చేదండి. ఈ విధంగా దంచి చేసామనుకోండి, స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పటికప్పుడు ఈ విధంగా జీలకర్ర, మిరియాలు రోట్లో వేసుకుని దానిలోనే తెల్లగడ్డ వేసి దంచుకోవాలి. తగినంత పసుపు వేయాలి. పసుపు ఎల్జీ ఇంగవండి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా రసము దీనిలో వేసుకుని కాగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. ఏదైనా మనం వేసుకోవచ్చండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది బాగా ఇలా తెరలాలి. లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అసలు జ్వరము, జలుబు వాళ్ళకి ఈ విధంగా రసం చేసి మనం పెట్టామనుకోండి చాలా బాగుంటుందండి. జ్వరం కాసిన వాళ్ళు ఈ విధంగానే వేడి అన్నంలోకి కలుపుకుని తినాలి. సూపర్ టేస్ట్ అండి టమాటా రసం. మీరు ట్రై చేయండి.